రాత్రి 11 గంటల సమయంలో తల్లి భయంతో గడియారం వైపు చూస్తుండగా డోర్ బెల్ మోగింది. అమ్మ తలుపు తీయగా కొడుకు భార్యతో కలిసి లోపలికి వచ్చాడు. ఏమ్మా, ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చారు? నేను మీకోసం చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను అని అంది. కొడుకు నవ్వుతూ, అమ్మా, నేనిప్పుడు చిన్నవాణ్ణి కాదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని అన్నాడు. అమ్మ చిరునవ్వుతో, కొడుకు పెద్దవాడైనా తల్లికి మాత్రం పిల్లాడిగానే ఉంటాడు, చాలు కానీ చేతులు కడుక్కో, భోజనం పెడతాను అని అంది. అప్పుడు కొడుకు, మేము బయటే భోంచేశాం, నువ్వు తిని పడుకు అని కోపంగా అన్నాడు. అమ్మ బాధతో, ఈరోజు నీకిష్టమైంది వండాను, కొంచెం తిన్నాక వెళ్ళు నాన్న అని ప్రేమగా అంది. అప్పుడు కొడుకు ఇంకాస్త కోపంతో, అమ్మ, ప్రతిసారి నువ్వు ఇలాగే అంటావు, మమ్మల్ని ప్రశాంతంగా నిద్రపోనివ్వు అంటూ తన గదిలోకి వెళ్ళాడు. తల్లి బాధతో ఏం తినకుండా తన గదిలోకి వెళ్ళింది. ఉదయం కొడుక్కి హాల్లో ఒక లేఖ కనిపించింది. బాబు, నిన్న నీ పుట్టినరోజు, నీతో కలిసి కీర్తనాలని నేను ఎంతో ప్రేమగా చేశాను, కానీ నువ్వు పెద్దవాడివయ్యావనే విషయం నేను మర్చిపోయాను. కొన్ని రోజుల క్రితం నీకు ఒక మందుల చీటీ ఇచ్చాను, సమయం ఉంటే తీసుకునేగా, అలాగే మెడికల్ షాప్ అతన్ని అడిగి ఒక మాత్రను తీసుకునేగా, అది నా మనసు నుంచి నిన్ను మర్చిపోయేలా చేస్తుంది అని రాసింది. కొడుకు ఆ లెటర్ను చూస్తూ తాను చేసిన పొరపాటును గుర్తు చేసుకున్నాడు. పరిగెత్తుకుంటూ తల్లి గదికి వెళ్లి చూశాడు. కానీ ఆమె ఇక ఈ ప్రపంచంలో లేరు. తల్లిదండ్రులను వారి జీవించి ఉన్నప్పుడే గౌరవించండి, వారికి సేవలు చేయండి, వారికి ప్రేమను పంచండి.